గున్నమామి తోట కాడాల్లో నెరియలో గుంపు సింతల బాయి కాడాల్లో నెరియలో గున్నమామి తోట కాడాల్లో నెరియలో గుంపు సింతల బాయి కాడాల్లో నెరియలో. ఇవన్నీ బాధల నుంచి వచ్చిన సాంగ్స్ ఏనా అన్ని? స్టార్టింగ్ అంటే మీరు ఎలా ఇంత మంచి పాటలు రాయగలుగుతున్నారు? చిన్నప్పటి నుంచి సింగింగ్ అంటే ఇష్టం కాబట్టి అది ఇంట్రెస్ట్ అలాగే ఉండేది. మీరంత ఫీల్ అవ్వడానికి రీజన్ అంటే ఇక మనకు ఉన్న ప్రాబ్లమ్స్ అంతే. మన ఏదన్నా లైఫ్ ఎలా ఉంది ఇప్పుడు? నేనే పాటను నమ్ముకొని ఈ స్టేజ్లో ఉన్నాను, నువ్వెందుకమ్మా అని మీకు అట్లాంటి మాటలు ఎవరైనా చెప్పారా? అంటే నాకు చెప్పిన వాళ్ళు ఉన్నారు సార్. ఒక సాంగ్ పాడితే ఎంత ఇస్తారు? అంటే సార్ నేనైతే యాజ్ ఉమెన్గా మీరు ఏమైనా ప్రాబ్లం ఫేస్ చేశారా ఎప్పుడన్నా? ఇలా ఉంటుంది ఫీల్డ్. మీరు ఎప్పుడన్నా అనుకున్నారా ఇవన్నీ వద్దు, నాకు ఈ పాటలే వద్దు అనుకున్న రోజు ఎప్పుడన్నా ఉందా? ఉంది సార్, అట్లాంటి రోజులు కూడా ఉన్నాయి. ఎందుకమ్మా ఈ గుండె కోత నేను తట్టుకోనురా మరి ఇంత బాధ, ఎందుకమ్మా ఈ గుండె కోత నిండు అమసనాడు ఓలచ్చ గుమ్మడి ఆడపిల్ల పుట్టినది ఓలచ్చ గుమ్మడి అత్త తొంగి చూడలేదు ఓలచ్చ గుమ్మడి మొగుడు ముద్దాడ రాలే ఓలచ్చ గుమ్మడి. ఓ నిండు అమాసనాడు ఓలచ్చ గుమ్మడి ఆడబిడ్డ పుట్టినదో ఓలచ్చ గుమ్మడి. జాలు జాలూరు వారంగా ఆ జాలూరు ఏటి కాడరో పిలగా జాలు జాలూరు వారంగా ఆ జాలూరు ఏటి కాడరో పిలగా జాలు జాలూరు వారంగా గా జాలూరు ఏటి కాడరో పిలగా జాలు జాలూరు వారంగా. వెల్కమ్ టు వ్యూఆర్ టీవీ. ఈ రోజు మనతో ఉన్నారు ఫోక్ సింగర్, లిరిక్ రైటర్ గీతా కృష్ణన్ గారు. నమస్కారం అండి. నమస్తే సార్. మేడం, మీరు టోటల్ ఫోక్ సింగర్ కదా, అంటే ఓన్లీ తెలంగాణకు సంబంధించిన సాంగ్సే పాడుతుంటారా లేకపోతే ఏ సాంగ్స్ అయినా పాడుతుంటారా మీరు? అన్నీ పాడుతుంటాను సార్, నేను అన్నీ రాస్తాను, అన్నీ పాడుతుంటాను. మీరే రాయడము మీరే పాడుతూ ఉంటారా? అవును సార్, అంటే నేను రాసిన కొంతమంది అడుగుతుంటారు, మీరు రాసిరు కదమ్మా మీరే పాడండి బాగుంటుంది అని. అలా అడిగిన వాళ్ళకి నేను పాడుతుంటాను. కొంతమంది వేరే వాళ్ళతో పాడిస్తారు పెద్ద సింగర్స్. దాదాపు ఎన్ని పాటలు రాశారు మీరు? నేను ఇప్పటివరకు 50+ రాశాను సార్. పాడిని అందులో ఒక 30 వరకు ఉంటాయి నేను రాసి పాడినాయి. అట్లా మీరు 50 పాటలు రాశారు, 30 పాటలు ఏం పాడినా అంటున్నారు. దీంట్లో మీకు రాసినది కానీ మీరు పాడిన దాంట్లో కానీ బాగా పేరు వచ్చిన పాట ఏంటి? నాకు బాగా పేరు వచ్చిందంటే అల్లో నేరియలో సార్. అందులో జాను లేరి చేసింది అనమాట. అక్షిత్ మార్వెల్ అని ఆ బ్రదర్ స్టార్టింగ్ వాళ్ళిద్దరు చేశారు. జాను లేరి ఏం చేశారు దాంట్లో? యాక్టింగ్, డాన్సర్గా. సో అది స్టార్టింగ్లోనే బాగా ఫేమ్ అయింది అనమాట. అది అప్పట్లో నేను కొత్త లిరిక్ రైటర్ని, కొత్త సింగింగ్ కూడా. సో అప్పుడే బాగా నేమ్ వచ్చింది. అది జరిగి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? అవుతుంది సార్, ఒక 3-4 years అలా అవుతుంది. దానికి ముందే కరోనా వచ్చింది, అందుకని మళ్ళీ బ్యాక్ అయిపోయినా నేను. లేకుంటే అట్లా కరోనా ముందు జరిగిందా? కరోనా ముందే సాంగ్ జరిగింది అనమాట. అప్పటికి రిలీజ్ అయింది కూడా. ఓకే, ఒక్కసారి మా కోసం ఆ సాంగ్ పాడగలుగుతారండి మీరు? సార్ తప్పకుండా. ఒకసారి పాడండి. గున్నమామి తోట కాడాల్లో నెరియలో గుంపు సింతల బాయి కాడాల్లో నెరియలో కొర్ర కొర్ర మిసాలోడు అల్లో నెరియలో నన్ను చూసి మనసు పడ్డాడు అల్లో నెరియలో నీలి రంగు సిరే గట్టి మేలి ముసుకు వేసుకొని నిరపతోట ఏరాబోతెను చూడగానే తొలి సూపులో నాల్లో నెరియలో నాతో మాటగల పాలనుకుంటాడు అల్లో నెరియలో చూడసక్కని అందాగాడు అల్లో నెరియలో
నా మనసేదో చేసినాడు అల్లో లేరియలో. ఓ నైస్, బాగుందండి. థ్యాంక్ యూ సార్. ఇది ఈ సాంగ్ అనుకుండా ఇంకా వేరే సాంగ్స్ ఏమన్నా బాగా ఈ సాంగ్ మీరే రాశారు, నేనే రాసి మీరే పాడారు. పాడాను సార్. బాగుంది, లిరిక్స్ వర్డ్స్ కూడా బాగా రాశారు. థ్యాంక్ యూ. ఇంకా ఇది కాకుండా ఇంకా వేరే సాంగ్స్ ఏమి ఉన్నాయి? ఇంకా వేరే కూడా ఉన్నాయి సార్, ఆ మధ్యలోనే హిట్ అయినవి. స్టార్టింగ్లోనే కొన్ని బాగానే వ్యూస్ వెళ్ళాయి అన్నమాట. సో అది కూడా జాలమ్మ జాలి 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 జాజి మొగ్గలలో గాతిగా మొగ్గలలో జాజి మొగ్గలలో గాతిగా మొగ్గలలో మొగలి పూలు నువ్వు ఒలిగి కుసున్న పిల్లయ్య వారే ముద్దుగుమ్మ ఓ వన్నేసి నలదానా ఎవారే ముద్దుగుమ్మ ఓ వన్నేసి నలదానా నా మీద నీకు జాలి ఎందుకయ్య ఓ వన్నే కాడ నీకు నా సంగతంతా నీకు ఎందుకు ఓ వన్నే కాడ నీకు నా సంగతంతా నీకు ఎందుకు. మీ ఇంట్లో ఎవరైనా ఉన్నారా సాంగ్ పాడేవాళ్ళు కానీ రాయడం అంటే ఏం లేదు సార్. రాయడం అంటే నేను, పాడడం అంటే నాన్న పాడుతుండేవాడు చిన్నప్పుడు భాగవతాలు అవి. ఇంట్లో మా అన్నయ్య అక్క వాళ్ళు కూడా పాడుతుండేది. కొంచెం నాకు కూడా ఇట్లా అప్పుడు బాగా టేప్ రికార్డ్స్ అవి ఉండే, కొంచెం అట్లా చూసి చూసి బాగా ఇంట్రెస్ట్ ఉండే అనమాట. నాకు ఎప్పుడైతే కొంచెం లోక జ్ఞానం వచ్చిందో అప్పటి నుంచి సింగింగ్ అంటే బాగా పిచ్చిగా. మీరు ఎలా ఇంత మంచి పాటలు రాయగలుగుతున్నారు, ఎలా ఇంత మంచి పాటలు పాడగలుగుతున్నారు? మీకంటూ గురువులు ఎవరైనా ఉన్నారా, లేకపోతే మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో ఎవరైనా మిమ్మల్ని బాగా ఎంకరేజ్ చేసిన వాళ్ళు కానీ, లేకపోతే మీ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అట్లా ఏం లేదు సార్. నాకు చిన్నప్పటి నుంచి సింగింగ్ అంటే ఇష్టం కాబట్టి అది ఇంట్రెస్ట్ అలాగే ఉండేది. రాయడం అంటే కొన్ని ఇక నాకు ఇక అన్నీ చూస్తున్నాం కదా సమాజంలో కానీ, లేకుంటే మన లైఫ్ కానీ ఏదన్నా అట్లా కొంచెం ఆ బాధలో నుంచి రాధ అనేది వచ్చింది నాకు. ఓకే, ఇవన్నీ బాధల నుంచి వచ్చిన సాంగ్సేనా అన్ని? స్టార్టింగ్ అంటే స్టార్టింగ్ నేను రాసింది అదే సార్. స్టార్టింగ్ రాసిన సాంగ్ కొంచెం అట్లా ఎమోషనల్గా ఉంటుంది అనమాట. అంటే మీరు అంత ఎమోషనల్ అవ్వడానికి, అంత ఎమోషనల్ ఫీల్ అవ్వడానికి, ఒక మనిషి ఒక పాట రాయాలన్నా, ఒక కొటేషన్ రాయాలన్నా బాగా ఫీల్ అవుతానే ఆ కొటేషన్ ఏదైనా డెప్త్గా ఉంటుంది అంటారు. మీరు అంత ఫీల్ అవ్వడానికి రీజన్ ఏంటి? రీజన్ అంటే ఇక మనకు ఉన్న ప్రాబ్లమ్స్ అంతే. మనం ఏదన్నా అంటే మనం బయట చూసే సందర్భం కంటే స్వతహా మనం అనుభవించేది అది బాగా తెలుస్తుంది అనమాట. సో అందులోంచి పుట్టిన సాంగే అది ఫస్ట్. ఓకే, ఇప్పుడు ఈ ఎన్ని పాటలు ఇన్ని జరుగుతున్నాయి, అసలుకి మీది ఎక్కడ ఏంటి? ఈ అంటే మీది తెలంగాణనా లేకపోతే ఏపీ? తెలంగాణ సార్ మాది. తెలంగాణలో ఎక్కడ? తెలంగాణ సార్. మా మమ్మీ వాళ్ళది నల్గొండ డిస్టిక్. అంటే అప్పుడు ఒకటే ఉండగానే ఇప్పుడు వేరే అయినాయి మళ్ళీ. మా అత్తయ్య వాళ్ళది యాదాద్రి, భువనగిరి యాదాద్రి మోత్కూర్ మండల్. ఓకే, మీ హస్బెండ్ కూడా సింగరేనా లేకపోతే? లేదు సార్, తను సింగర్ ఏం కాదు, కాకపోతే పాడుతుండే అప్పుడప్పుడు ఊర్లో ఇట్లా ఏమన్నా. మీ అమ్మ నాన్న వాళ్ళు ఏం చేస్తారు? మాది వ్యవసాయ కుటుంబం సార్. ఒక వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చి ఒక లిరిక్ రైటరు, ఒక సింగరుగా ఎన్ని పాటలు మీరు రాస్తారంటే చాలా గ్రేట్ అండి. మరి కానీ మీ అమ్మ నాన్నలు ఎవరైనా పాటలు పాడతారా? నాన్న పాడుతుండేది ఊర్లో ఇట్లా చిన్న చిన్న ఏమైనా ప్రోగ్రామ్స్ వినా, భాగవతాలు కానీ ఏదైనా కథలు అప్పట్లో అట్లా చెప్తుండే కదా. సో అట్లా పాడుతుండేది అనమాట. అట్లా నాకు బాగా ఇంట్రెస్ట్ అప్పటి నుంచి వినేదాన్ని బాగా. అంటే మీరు ఇప్పుడు లిరిక్ రైటర్ కదా, అంటే మీరు మ్యూజిక్కి సంబంధించిన ఏమైనా కోర్సులు అలాంటివి చేశారా? యాక్చువల్ నిజానికి మీ స్టడీస్ ఏంటి మరి? నా స్టడీ తక్కువనే సార్, 10th తెలుగు మీడియం అంతే, ఏం నేర్చుకోలేదు సార్ నేను మ్యూజిక్ అలా. అంటే 10th ఆపేశారా మీ స్టడీస్ మరి? అవును సార్. ఎందుకలా? అప్పటికి మ్యారేజ్ అయిపోయింది సార్. మ్యారేజ్ అయిన తర్వాత 1 year చదువుకున్నాము. కొంత చిన్న ఏజ్లోనే అయిపోయింది ఓకే, అనుకోకుండా.
ఇంకా అప్పటి నుంచి మరి చదువు కొనసాగించాలని అనిపించలేదా? లేదు సార్, ఇక అంటే మ్యారేజ్ అయినాక 1 year చదువుకున్నా. ఆ తర్వాత ఇక ఎందుకు అన్నట్టుగా ఎందుకు అలా అనుకోవడం? మీరే ఒక ఇన్స్పిరేషన్ పర్సన్ కావాలి కదా ఇప్పుడు. అంటే ఇంట్లో పెద్దవాళ్ళు ఇక ఎందుకు చాలు ఇంతవరకు 10th అన్నట్టుగా. ఇంకా బాగా చదువుకుంటే ఇంకా మంచి ఆపర్చునిటీస్ వస్తాయి కదండి. అవును సార్, కానీ అప్పటికి మ్యారేజ్ అయిపోయింది కదా. మ్యారేజ్ అయిపోయాక కూడా చదివే వాళ్ళు చాలా మంది ఉంటారు, కానీ ఇక మాకేం ఇంట్లో సపోర్టింగ్ ఏం లేకుండా ఇక 1 year కూడా మా హస్బెండ్ ఇష్టంతో ఇక చదువుకున్నాం. అదే కదా. ఇప్పుడు అంటే ఇప్పుడు పాటలు పాడడానికి కానీ రాస్తూ ఉంటారు కదా, మీ హస్బెండ్ మీ ఫ్యామిలీ సపోర్టెడ్ ఉందా లేదా ఇప్పుడు? మరి ఫ్యామిలీ సపోర్ట్ ఉంటుంది సార్, ఉంటుంది. కాకపోతే స్టార్టింగ్లో వాళ్ళకు కూడా ఏం తెలియదు. నేను ఒక సాంగ్ రాసి నేను వీళ్ళకి కాంటాక్ట్ అయ్యి యూట్యూబ్ వాళ్ళకి ఒక సాంగ్ బయటకు వచ్చేంత వరకు మా వాళ్ళకి తెలియదు. ఎందుకు అంటే ఒకవేళ చెప్తే మళ్ళీ నన్ను ఎక్కడ వద్దంటారో, మళ్ళీ ఎక్కడ వెనకకి లాగేస్తారో అన్నట్టుగా ఫస్ట్ సాంగ్ వచ్చేంత వరకు ఎవరికి తెలియదు. రాసినాక మా అమ్మ నాన్నకి చెప్పిన ఫస్ట్, ఇట్లా రాసిన ఒక సాంగ్ ఇట్లా చేసిన రిలీజ్ అవుతుంది అన్నట్టుగా వాళ్ళిద్దరికి మాత్రమే చెప్పిన. మిగతా అంతా రిలీజ్ అయిన తర్వాత తెలుసు ఇక మా వాళ్ళకి. ఓకే, మీరు అంటే ఈ సంగీతంలో ఈ ఫోక్ సింగర్గా బాగానే ఉన్నారు, రాస్తున్నారు. దీంతో పాటు బెటర్గా మీ స్టడీస్ని కూడా కొనసాగించాలని ఆలోచన చేస్తే ఇంకా బాగుంటుందేమో అనుకుంటున్నాం మేమైతే. సార్, నాకు ఇంట్రెస్ట్ ఉండే సార్, నాకు చాలా చిన్నప్పటి నుంచి నాకు సింగింగ్ అన్నా స్టడీ అన్నా బాగా ఇష్టం అనమాట. పిచ్చిగా చదువుకోవడం అన్నా సింగింగ్ అన్నా. కానీ ఇక మధ్యలో ఇక పెద్దవాళ్ళ మూలంగా ఆపేసాను సార్. ఇక లైఫ్ ఎలా ఉంది ఇప్పుడు? మరి సింగర్గా వచ్చాక పాటలు రాస్తున్నారు, పాడుతున్నారు కదా, ఎలా ఉంది? ఎలా అంటే అంటే కష్టంగానే ఉంటుంది సార్. అయినా కానీ సింగింగ్ అంటే ఇంట్రెస్ట్ కాబట్టి అది కష్టమైనా సరే ముందుకు వెళ్ళాలి, ఏదో ఒక రోజు మనకి మంచి రోజులు వస్తాయి కదా అన్నట్టు హోప్తోని ముందుకు వెళ్తున్నా సార్. ఇబ్బందులు ఉంటాయి, ఎందుకంటే వచ్చిన రెమ్యునరేషన్ సరిపోదు, సో ప్రాబ్లమ్స్ ఉంటాయి. బట్ అయినా సరే వెనుకడుగు వేయద్దు అన్నట్టుగా ముందుకు వెళ్తున్నా సార్. ఒకప్పుడు పాటలు అంటే సినిమా పాటలే ఉంటుండే. అంటే నార్మల్గా యూట్యూబ్ లేనప్పుడు, అంటే నార్మల్గా యూట్యూబ్లో వచ్చాక కూడా ఫోక్ సింగర్స్ అనేది తెలంగాణ ఉద్యమంలోనే, తెలంగాణ ఉద్యమ పాటలలో బాగా తెలంగాణ పాటలు, జానపద పాటలు అన్నీ బయటకు వచ్చాయి. అంతముందుకు ఉంటే ఒక సినిమా పాటలు తప్ప ఎవరు వినకపోతుండే కదా. ఈ యూట్యూబ్లో వచ్చాక, కొన్ని ఛానల్స్ వచ్చాక సపరేట్గా ఫోక్ సాంగ్స్ చేయడము ఇట్లాంటివి వచ్చాక మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే మీకు ఒక ఆపర్చునిటీ వచ్చింది, మీ దగ్గరికి వచ్చింది అనుకుంటున్నారా, లేకపోతే అప్పుడు బాగుంటుంది అనుకుంటున్నారా మీరు? లేదు సార్, ఇప్పుడు ఇట్లా చాలా మందికి యూజ్ అవుతుంది సార్. చాలా మందికి ఒక దారి లాగా ఉంది అన్నమాట యూట్యూబ్. చాలా ఎక్కడెక్కడో మారుమూల గ్రామం నుంచి కూడా బయటకు వచ్చే వాళ్ళు ఉన్నారు ఇప్పుడు, అంటే యూట్యూబ్ స్క్రీన్ పైన. సో అది ఒక అదృష్టంగానే అనుకుంటున్నా సార్ నేనైతే. తెలంగాణ ఉద్యమంలో పాటలు పాడారు కదా, తెలంగాణ ఉద్యమం గురించి కొన్ని పాటలు ఉన్నాయి కదా, ఆ పాటల్లో మీకు ఏదైనా బాగా ఇష్టమైన పాట ఏదైనా ఉందా? నిండు అమాసనాడు ఓలచ్చ గుమ్మడి, ఆడపిల్ల పుట్టినది ఓలచ్చ గుమ్మడి, అత్త తొంగి చూడలేదు ఓలచ్చ గుమ్మడి, మొగుడు ముద్దాడ రాలే ఓలచ్చ గుమ్మడి, బట్టలల్ల చుట్టుకొని ఓలచ్చ గుమ్మడి, బాయిలా పడేయబోతే ఓలచ్చ గుమ్మడి, గంగమ్మ అడ్డమొచ్చి ఓలచ్చ గుమ్మడి, చెల్లి దానమియమనే ఓలచ్చ గుమ్మడి, నిండు అమాసనాడు ఓలచ్చ గుమ్మడి, ఆడపిల్ల పుట్టినది ఓలచ్చ గుమ్మడి, ఆడపిల్ల పుట్టినది ఓలచ్చ గుమ్మడి. ఇప్పుడు రీసెంట్గా మీరు పాడిన పాటలలో బాగా ఫేమస్ అయిన పాట ఏంటి? రీసెంట్గా ఇప్పుడు ప్రజెంట్ రిలీజ్కున్నాయి సార్ నా సాంగ్స్. ఒకటి శివుడు సాంగ్ కూడా వచ్చేసింది, కార్తీక మాసం కదా, సో అందుకని ఒక శివుడు సాంగ్ రిలీజ్ అయింది, ఫుల్ సాంగ్. ఓకే, ఆ సాంగ్ ఏదన్నా అది కానీ ఇప్పుడు మీ రీసెంట్గా వస్తున్నాయి అంటున్నారు కదా సాంగ్స్ అని, అవును సార్, ఒకసారి మాకు ఏమైనా పాడి వినిపించగలుగుతారా? తప్పకుండా సార్. ఒక శివుడి సాంగ్ పాడతాను సార్. ఫస్ట్ ధిన్ 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 తాననా మా మంజునాథ,
ధిన్ దిన్ 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 తానానా ఢమఢమఢమఢమరుక మోత శివమెత్తిన తాండవాట జగమంతా ఏలేవో మా జంగమా మా కష్టాలను కరుణించవ శివలింగమా మా కష్టాలను కరుణించవ శివలింగమా ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ శంకరా శంకరా. ఓ నైస్, చాలా చక్కగా పాడుతున్నారు మీరు. ఈ సాంగ్ రీసెంట్ గానే రిలీజ్ అయింది సార్. నార్మల్గా మీరు దేవుళ్ళ సాంగ్స్ కూడా రాస్తూ ఉంటారా? సార్ రాస్తాను సార్. డివోషనల్, బతుకమ్మ, బోనాలు, లవ్ ఎమోషనల్ సాంగ్స్, ఫోక్. మీరు ఇప్పుడు శివుడి పైన ఒక పాట రాసారా లేకపోతే మీరు పాడారా? లేదు సార్, నేను రాసాను. ఇది పాడము వేరే మూవీ సింగర్ అంట తను, సో తనతో పాడించారు. ఎందుకు అలా జరుగుతుంది? మీరు ఇంత బాగా రాసినప్పుడు ఎవరైనా రాసిన వాళ్ళు పాడితే ఇంకా బాగా వస్తుంది అని అనుకుంటారు కదా, మరి ఎందుకు అలా కొంతమంది ఎందుకు మిమ్మల్ని అలా చేస్తుంటారు? అంటే సార్ అది వాళ్ళ ఇష్టం ఉంటుంది కదా. కొంతమంది ఇట్లా కొంచెం ఫేమస్ సింగర్తో పాడిస్తే సాంగ్ తొందరగా ఫేమ్ అవుతుందేమో అన్నట్టు. పాట ఎప్పుడైనా లిరిక్స్ కానీ దాంట్లో ఉన్న వర్డ్స్ కానీ పల్లవి కానీ ఇట్లా ఉంటాయి కదా, వాటితో ఫేమస్ అవుతాయి. కానీ ఎవరు ఫేమస్ సింగర్ పాడితే ఫేమస్ అవుతుందా? ఇక ఏమో సార్, ఇక కొంతమంది అలా ఆలోచిస్తారు కదా, సో మనం దానికి ఇక వాళ్ళ ఇష్టం అది. నేను అవన్నీ ఏం చెప్పను, నేను పాడితేనే రాస్తాను అని ఏం చెప్పను. టోటల్ ఎన్ని టైప్స్ ఆఫ్ సాంగ్స్ పాడతారు అంటే రాయడం? ఇలాంటివి రాస్తుంటారు మీరు? బతుకమ్మ, బోనాలు, ఉగాది సాంగ్స్, మళ్ళీ ఈ లవ్ ఎమోషనల్స్, అవి. లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ రాస్తారా? రాశాను సార్. నేను ఫస్ట్ సాంగ్ అదే నాకు. ఒకసారి లవ్ ఫెయిల్యూర్ సాంగ్ ఏదైనా బాగా డెప్త్ జనాలకు కూడా బాగా ఇష్టమైన సాంగ్ల మీద ఏదో ఉంటుంది కదా, అది ఒకసారి పాడండి. సార్ నాది ఫస్ట్ సాంగ్ సార్. అది బాగా అది అలా గుర్తుండిపోయింది. ఎందుకమ్మా ఈ గుండె కోత నేను తట్టుకోనురా మరి ఇంత బాధ, నీ గుట్టుగా నా గుండెలో నిన్ను దాచుకున్నారా, నా గుండె కోసి మన్న ఒక్క నిమిషమైనా ఆగలేనురా, నా మనసులో నీ మందిరాన్ని కట్టుకున్నారా, నువ్వు మాయ చేసి నన్ను మర్చిపోయి నువ్వు తప్పుకోకురా, ఎందుకమ్మా ఈ గుండె కోత నేను తట్టుకోనురా మరి ఇంత బాధ, నా కంటి పాప నిన్ను చూడాలంది నువ్వు కరిగిపోకురా, నా మనసు నిన్ను హత్తుకోవాలంది నువ్వు ఆగిపోకురా, నువ్వు నాలో ఉన్న నీ కోసమైనా నువ్వు వచ్చిపోవురా, నా ప్రాణమైన నీ కోసమైనా నువ్వు చూసి వెళ్ళురా, ఎందుకమ్మా ఈ గుండె కోత నేను తట్టుకోనురా మరి ఇంత బాధ, నువ్వు ఒక్కసారి నా చివరి చూపుకైనా రావద్దు ప్రేమ, నువ్వు అప్పుడైనా మారి వచ్చే కన్నీరుని తుడవలేనురా, నువ్వు అప్పుడైనా నన్ను హత్తుకోవాలని రావద్దు ప్రేమ, నువ్వు పడుతున్న బాధ నా కన్ను చూడలేదురా, ఎందుకమ్మా ఈ గుండె కోత నేను తట్టుకోనురా మరి ఇంత బాధ, నా వంట ఉన్న ప్రతి నెత్తురి బొట్టు నువ్వే ప్రేమ, నా గుండె కోసిన మనసు నీకై కొట్టుకుంటదిరా, నా నర నరములు నీకై ప్రేమ తెగిపోతున్నా, నా చితిలోకి చిరునవ్వుతో నీకై నే వెళుతున్నా, నా చితిలోకి చిరునవ్వుతో నీకై నే వెళుతున్నా, ఎందుకమ్మా ఈ గుండె
నైస్. థ్యాంక్ యూ. ప్రపంచంలోనే తెలంగాణలో జరిగే ఒక ఫెస్టివల్కి ఒక పెద్ద గుర్తింపు ఉంది. ఏం పండుగ అది? ప్రపంచం మొత్తంలో ఎక్కడ తెలుగు వాళ్ళు ఉన్నా కానీ ఈ మధ్యన సెలబ్రేట్ చేసుకుంటున్నారు. బతుకమ్మ కదా. బతుకమ్మ పైన మీరు పాటలు రాశారన్నారు కదా, ఎన్ని పాటలు రాశారు? బతుకమ్మ పైన నేను ఒక 5-6 వరకు రాశాను సార్. అలా ఉంటాయి. ఓకే, మాకోసం దాంట్లో ఆ 6లో ఒక బెస్ట్ సాంగ్ మాకోసం, మా ప్రేక్షకుల కోసం ఒకసారి వినిపించారా? ఓకే సార్. నిండు పున్నమ్మురా పండుటేరాయేరా ఎండి ఎన్నెల్లోన బతుకమ్మాయేరా ఇంద్రధనుసు రంగులు తెచ్చి నీకు వన్నె సీరను సుట్టి ఆ సూర్యుని కిరణాలన్నీ నీనుదుటన కుంకుమ దిద్ది బయలెల్లి నాదమ్మ మా బంగారు బతుకమ్మ మా తెలంగాణ పల్లె రాగాలే తీయంగా అడుగడుగు నవమానాల పాలేనా ఆడదాని జన్మ అణువణువు తనువే కరిగిపోతూ ఉన్న జాలే లేదాయనా పసిపిల్లల మానం నలిగిపోతుందమ్మా మృగాల చేతుల్లోనా ఆడదంటే ఆటాడే బొమ్మయిందమ్మా ఈ రాక్షస రాజ్యంలోనా నిండు పున్నమ్మురా పండుటేలాయేరా ఎండి ఎన్నెల్లోన బతుకమ్మాయేరా. సో ఈ సాంగ్ నేను అంటే ఆడవాళ్ళ గురించి రాశాను సార్. ఇప్పుడు ఇలా జరుగుతున్నాయి కదా చాలా. సో డీజే వర్షను ఎగరడం దూకడం అవి కాకుండా కొంచెం కొత్తగా ఉంటుంది అన్నట్టుగా అట్లా కొత్తగా ట్రై చేసిన సార్. ఇంతమంది పాటలు రాయించుకుంటారు కదండి, పాటలు రాయిస్తూ ఉంటారు, పాడుతూ ఉంటారు సార్. అసలుకి అంటే ఆ సాంగ్ బాగా రీచ్ అవుతుంటుంది, అప్పుడు వాళ్ళు మీకు ఇచ్చే కాంప్లిమెంట్స్ ఎలా ఉంటుంది? కొన్ని పాటలేం బాగా రీచ్ అవుతుంటాయి, కొన్ని పాటలేం నార్మల్గా రీచ్ అవుతుంటాయి. అవునవును సార్. అట్లా నేను మీకు చెప్పాను కదా ఫస్ట్ సెకండ్ సాంగ్ అది అల్లోన్ ఏరియాలో. సో అది ఆ సాంగ్తోనే అంతకుముందు 2-3 సాంగ్స్ ఉన్నాయంట అందరూ ఛానల్లో. ఆ సాంగ్తోని బాగా మానిటైజ్ అయింది ఛానల్ కూడా. చాలా రీచ్ అయింది మేడం అతి తక్కువ టైంలో అని చెప్పేసి వాళ్ళు కాల్ చేసి నాకు 2-3 టైమ్స్ కాల్ చేసి చెప్పారు, హ్యాపీగా ఫీల్ అయ్యారు అనమాట. సో నేను అప్పుడే అనుకున్నా నాకు చాలా అంటే నేను కొత్తలోనే ఇంత అంటున్నారు కదా, సో అంత బాగా రాసిన నేను అంటే నేను హ్యాపీగా ఫీల్ అయినా. సో ఇంకా నా మీద నాకు ఇంకా కాన్ఫిడెన్స్ వచ్చింది, పర్లేదు రాయగలుగుతా అన్నట్టుగా. దాని తర్వాత మళ్ళీ ఇంకొక సాంగ్ కూడా ఫోక్ సాంగ్, అది 1 year బ్యాక్ అది. సో అది ఆ సార్ కూడా నాకు కాల్ చేసి చెప్పారు, అంటే ఆ సార్కి వేరే సాంగ్ విన్న వాళ్ళు కాల్ చేసినంట, వాళ్ళు ఎవరో తెలియదు వ్యూవర్స్, నంబర్ ఉంటుంది అనమాట స్క్రీన్ పైన, ఛానల్ నంబర్. సో వాళ్ళు కాల్ చేసి సాంగ్ చాలా బాగుంది సార్, మీ ఛానల్లో చూసాము, చాలా బాగా వచ్చింది, మళ్ళీ ఇట్లాంటి సాంగ్ వస్తుందో రాదో ఈ ఛానల్లో, మాకైతే బాగా నచ్చింది, మాకు ఇలాంటి సాంగ్ అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి వాళ్ళు ఈసారికి కాల్ చేశారంట. అట్లే వాళ్ళు నాకు సార్ వాళ్ళు నాకు కాల్ చేశారు, ప్రొడ్యూసర్ కాల్ చేసి ఇట్లా కాల్ చేసిరమ్మా గీత సాంగ్ బాగా నచ్చిందంట, బాగుందంట అని చెప్పి సార్ నాకు చెప్తుంటే ఆ రోజు కూడా నేను చాలా హ్యాపీగా ఫీల్ అయినా సార్. నేను ఆ సాంగ్ కూడా పాడతాను సార్ ఇప్పుడు పాడండి, 2 lines అది పాడతాను. కట్టుకున్నారా నీలి రంగు సీరా దానిపైనే సింత పూల రేఖ, కుట్టుకున్నారా నేను ముక్కు తీగ దానిపైనే పగడాల పుడక, చుట్టుకున్నారా నేను నడుము తీగ అది మూయనందే నా నడుమే ఇంకా, అల్లుకున్నారా నిన్ను తీగలాగా మల్లె పువ్వువై నన్ను నువ్వు హత్తుకోవా, కట్టుకుంటే
ముద్దే పెట్టమందే నీ నుదుటి పైన చుట్టుకుంటే నువ్వు నడుము తీగ చేయి వేయమందే కట్టు జారకుండా అల్లుకుంటే నువ్వు తీగలాగా వీడిపోవద్దందే నన్ను కడదాకా నడుమంపులో గిలిగింతే పెట్టి కనిపించక నువ్వే కవ్విస్తుంటే పెదవంచులో నీ పేరే వింటే తనువంత ఊయలై ఊగుతోందే సందమామ నువ్వే చూడవమ్మ నా ఈడు నాతో చెప్పేవాదా జాబిలమ్మ బొజ్జగించవమ్మ హద్దు మీరే గడి వచ్చేదాకా. ఇప్పుడు ఇది రిలీజ్ అయిందండి ఈ సాంగ్? రిలీజ్ అయింది సార్, 1 year అవుతుంది. సో అప్పుడు రిలీజ్ అయినప్పుడే వాళ్ళు కాల్ చేసి ఇలా చెప్పారనమాట సార్. బాగుంది, థ్యాంక్ యూ సార్. మీరు అంటే ఈ దీనికి సంబంధించిన పాటలు కాకుండా రాజకీయ నాయకుల కొంతమంది రాజకీయ నాయకుల పాటలు పాడి ఈ మధ్యన చాలా సెన్సేషనల్ అయినారు గుర్తుందా? లైక్ నల్గొండ ఇద్దరు కానీ వేరే వాళ్ళు కానీ. అలా మీరు రాజకీయ నాయకులకు రాజకీయ పార్టీలకు సంబంధించిన పాటలు ఏమన్నా రాసారా, పాడారా? అంటే నాకు అటువైపు అయితే నేను ఇంకా వెళ్ళలేదు సార్. మరి కొంతమంది అడిగారు, బట్ నేను రాస్తానో లేదు అంటే వాళ్ళు కొంచెం టైం ఇవ్వలేదు, అర్జెంట్ అలా చెప్పారనమాట. సో టైం తీసుకోకుండా మళ్ళీ నేను రాయగలుగుతానో లేదో అని నేను రాయలేనని చెప్పాను సార్. టైం ఇస్తే రాస్తాను, బట్ తొందరగా అంటే నేను రాయలేనని చెప్పిన. ఈ రాజకీయాలకు సంబంధించి కాబట్టి మనకి తెలిసి ఉండాలి కదా. సో నేనైతే ఒకటి పవన్ కళ్యాణ్ గారు అంటే నాకు బాగా ఇష్టం అన్నమాట. పవర్ స్టార్ ఫ్యాన్స్ అయితే ఫ్యాన్ నేను. సో అట్లా నేను ఒకటి సాంగ్ రాసి పెట్టుకున్నానండి, క్యాజువల్గా రాసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఒకసారి మాకోసం మా పవర్ స్టార్ ఫ్యాన్స్ అందరి కోసం ఒక ఆ పాట పాడగలుగుతారా ఏమైనా? ఓకే, ఒక 2 lines అయినా సరే. ఓకే సార్. పవరున్న పొగరున్న మనసున్నాడు, ఏనాడు వెనుకడుగే వేయనివాడు, సూర్యుడిలా ధగధగమంటూ కనిపిస్తాడు, జనమంతా మెచ్చేటి జనసేనుడు, ఊహా ఊహా ఓ రణధీరుడు, ఓ మా జనసేనుడు. మీ పేరేంటి, మొత్తం నేమ్ చెప్పండి మీరు. నా పేరు గీత సార్, మా వారి పేరు కృష్ణ అనమాట. సో నేను ఈ ఫీల్డ్కి వచ్చిన తర్వాత నేను గీత కృష్ణ అని పెట్టేసుకున్నా, నా కలం నేమ్ అట్లా వస్తుందని. అంటే ఇప్పుడు మా వారు నా పక్కనే ఉన్నట్టుగా ఫీలింగ్, అలా అంటే నాకు బాగా ఇష్టం అనమాట మా వారంటే. సో అట్లా నాకు 2 కలిసి వస్తాయి అన్నట్టుగా పెట్టుకున్నాను సార్. టోటల్లీ మీ పేరు గీతా కృష్ణ? అవును సార్. ఓకే, మీ కలం పేరు కూడా గీతా కృష్ణ అయితే? అవును సార్, నా పేరు గీత, నేను మార్చుకున్నది కలం పేరు గీతా కృష్ణ. యూట్యూబ్లో కూడా గీతా కృష్ణ అంటేనే వస్తాయి సాంగ్స్. ఓకే, స్టార్టింగ్ నుంచి కూడా అలాగే పెట్టేసుకున్నాను సార్ నేమ్. అట్లే మీరు ఎన్ని పాటలు పాడడానికి స్టూడియోల చుట్టూ తిరుగుతూ ఉంటారు కదా, అసలుకి కొంతమందికి అంటే లైఫ్లో తెలంగాణ ఉద్యమాలు చేసినప్పుడు కానీ తర్వాత కూడా పాటే ప్రాణాన్ని బ్రతుకుతున్న వాళ్ళు ఒక దీన పరిస్థితిలో ఉన్నారు. అవును సార్. ఏంటంటే పాట పాడిన రోజునే డబ్బులు, పాట పాడిన రోజున డబ్బులు ఉన్నాయి. చాలామందిని చూస్తుండే తెలంగాణ ఉద్యమాలు చేసిన వాళ్ళు కూడా పాటలు పాడారు, తెలంగాణ వచ్చింది, తెలంగాణ వచ్చాక 10 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు ఇంతకుముందు బీఆర్ఎస్ గవర్నమెంట్ కానీ ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ అసలుకి కొంతమందికి పాటలు పాడే వాళ్ళకి కొంతమందికి లబ్ధి జరిగింది అని అంటున్నారు. అవును సార్. అట్లాంటి వాళ్ళు మీకు ఎవరన్నా చెప్పిన వాళ్ళు అసలుకి ఏంటి అంటే పాటను మీరు అంటే మీరు ఈ స్టేజ్కి వస్తున్నప్పుడు వాళ్ళు చెప్తుంటారు సీనియర్స్ ఎవరైనా, నేనే పాటను నమ్ముకొని ఈ స్టేజ్లో ఉన్నాను, నువ్వెందుకమ్మా అని మీకు అట్లాంటి మాటలు ఎవరైనా చెప్పారా? అంటే నాకు చెప్పిన వాళ్ళు ఉన్నారు సార్ కొంతమంది. ఎందుకు అవసరమా అట్లా ఇట్లా ఏమొస్తుంది ఇందులో అని చెప్పిన వాళ్ళు ఉన్నారు.
కానీ నేను ఎవరో చెప్పింది మనం ఎందుకు వినాలి అంటే అది మనం ఒకటే అనుకున్నాం, అది చిన్నప్పటి నుంచి మనకి అదొక డ్రీమ్ అలా ఉండిపోయింది నాకు. మీరు పెద్ద సింగర్ కావాలని? సింగర్ అవ్వాలని. మళ్ళీ సాంగ్స్ రాసినప్పటి నుంచి కూడా నాకు నా మీద ఫుల్ కాన్ఫిడెంట్ అనేది వచ్చిందనమాట. సో నేను రాయగలుగుతా, నేను ఆలోచించి రాయగలుగుతా, నేను ఏ సాంగ్ అయినా ట్రై చేయగలుగుతా అన్నట్టు నా మీద కాన్ఫిడెంట్ వచ్చింది. సో అలా మన మీద మనకి నమ్మకం ఉన్నప్పుడు ఎవరో మాటలు విని మనం వెనుకడు వేస్తే బాగోదు అన్నట్టుగా నేను ఆలోచించుకొని, లేదు నాకు కష్టమైన నష్టమైన ఏదైనా నేను కళామ తల్లిని నమ్ముకున్నా, ఇక ఆ తల్లి ఎట్లా చేస్తుంది ముందుకు తీసుకెళ్తుందా ఇక ఎట్లా అన్నట్టుగా నమ్మకంతో ముందుకే వెళ్ళాలి అన్నట్టుగానే నేను. కానీ పాటలు నమ్ముకున్న వాళ్ళు, జానపద ఈ ఫోక్ సింగర్స్ అని ఇవన్నీ నమ్ముకున్న వాళ్ళు ఎవ్వరు కూడా ఒక పెద్ద గ్రేట్ పొజిషన్ పోలేదు అని అంటారు. అవును సార్. అసలుకి అట్లాంటివి చూస్తున్నారు చాలామంది. తెలంగాణ కోసం, తెలంగాణ ఉద్యమంలో చాలామంది పాడినా కానీ అతి తక్కువ మంది కనిపిస్తున్నారు, చాలా ఎక్కువ మంది కనిపించట్లేదు. ఎందుకు కనిపించట్లేదు, ఎందుకు కొంతమంది కనిపిస్తున్నారు అంటే నాకు తెలిసి నేను అంటే వేరే వాళ్ళ అభిప్రాయం అయితే నేను చెప్పాను. మీ అభిప్రాయం చెప్పండి. నా అభిప్రాయం అయితే వాళ్ళు మళ్ళీ అలాగే కొనసాగితే కనుక వాళ్ళు కూడా ఒక మంచి పొజిషన్లో ఉండేవాళ్ళేమో అని నేను అనుకుంటున్నాను సార్. నేనైతే ఇది ఇప్పుడు ప్రజెంట్ రిలీజ్కి ఉంది సార్, ప్రోమో రిలీజ్ అయింది మీకోసం. అంటే దేనికి సంబంధించింది ఆ సాంగ్? ఫోక్ సాంగ్ అది. ఫోక్ సాంగ్ లోనే అంటే కొన్ని కేటగిరీస్ ఉన్నాయి కదా, అంటే బావ మరదలికి సంబంధించి అట్లా పల్లెటూరు జానపదం. జాలు జాలూరు వారంగా ఆ జాలూరు ఏటి కాడారో పిలగా, జాలు జాలూరు వారంగా ఆ జాలూరు ఏటి కాడారో పిలగా, ఓరసు పులవన్ని కడు నన్ను మాయేదో చేసినాడు, ఓరసు పులవన్ని కడు నన్ను మాయేదో చేసినాడు, కోరమీసం సిన్నోడు వాడి చేతికి ఉంగురాలోడు, కోరమీసం సిన్నోడు వాడి చేతికి ఉంగురాలోడు, నా మనసంతగా చేసి నన్ను గడిబిడి చేస్తున్నాడు, నా మనసంతగా చేసి నన్ను గడిబిడి చేస్తున్నాడు, ఆ పచ్చి పాల వెన్నెల ఆ రామచిలుక పలుకులా నా మనసులో నా మోగుతున్నది సరిగమ పదనిసలా, ఆ పచ్చి పాల వెన్నెల ఆ రామచిలుక పలుకులా నా మనసులో నా మోగుతున్నది సరిగమ పదనిసలా. ఇది కొత్త సాంగ్ సార్, ఇది ప్రోమో రిలీజ్ అయింది. ఓకే. ఫుల్ సాంగ్ రిలీజ్ ఉంది, నేనే రాశాను సార్. మీరే రాసి మీరే పాడారా? సార్ ఇది మేల్ ఫీమేల్ వర్షన్. ఓకే, నైస్. ఒక సాంగ్ పాడితే ఎంత ఇస్తారు? అంటే సార్ నేనైతే 15,000 తీసుకుంటాను. రాయడం మీదే, పాడడం కూడా మీరే? బయట వాళ్ళు ఎంత అనేది నాకు తెలియదు. అంటే ఒక సాంగ్ మొత్తం తీయాలంటే ఎంత ఖర్చు అవుతుంది? అంటే మన బడ్జెట్ని బట్టి సార్, మనం తీసే విధానం బట్టి. కొంచెం ఎక్కువ బడ్జెట్ పెట్టుకుంటే హైయెస్ట్ ఎంత, లో ఎంత చెప్పండి? లో అంటే అయితే సార్ ఒక 2 lakhs వరకు, లో మరి తక్కువ అంటే. ఇంకా భారీ బడ్జెట్ అంటే ఇంకెక్కువ అవుతుంది. ఎంత అవుతుంది? అయితే సార్ మేబీ ఒక మంచి తీయాలనుకుంటే 5 lakh వరకు కూడా కావచ్చు, 3 to 5 వరకు కూడా. 2 నుంచి ఒక సాంగ్ తీయాలి అంటే రాయడము, పాడడము అన్నీ చేయాలంటే 2 నుంచి 5 లక్షల వరకు అవుతుంది. నాకు కొంచెం తెలిసింది చెప్తున్నాను. అట్లని కాదు, మిమ్మల్ని అడుగుతూ ఉంటారు, మీరు చేస్తూ ఉంటారు, చూస్తూ ఉంటారు, ఎవరైనా చెప్తూ ఉంటారు కదా, మేడం మీరు రాసిన పాట షూట్ చేసాము, మాకు ఇంత ఖర్చు అయ్యేది, ఇంత పెడుతూ ఉంటారు కదా, వాళ్ళు రిటర్న్స్ ఎలా వస్తుంటాయి? మరి రిటర్న్స్ అంటే తక్కువనే వస్తాయని చెప్తారు సార్. మరి నేను అంటే అవన్నీ నేనేం అడగను, జస్ట్ నేను రాసియడం వరకు, పాడడము, ఆ పాట రిలీజ్ అయ్యి అంతవరకు నేను రెస్పాన్స్ తీసుకుంటా. దాని తర్వాత ఎంత వచ్చినాయి ఏంటి అనేది అయితే నేను అంటే చెప్తూ ఉంటారు కదండి, అంటే ఇట్లా వచ్చింది మేడం, ఇంతగా వచ్చింది, ఇంత లాస్ అయింది అని ఎవరైనా మీకు ఎవరు చెప్పలేదు? చాలా మంది అయితే లాస్ అయిందని అంటారు. అంటే మేము పెట్టినంత అమౌంట్ రాలేదని, అంటే వేరే ఛానల్స్కైనా, నా పాటలనే కాకుండా. మీ పాటలు అంటలేను నేను, నార్మల్గా ఎవరైనా మీ పాటలని మేము ఎప్పుడు మెన్షన్ చేయలేదు. అండ్ నార్మల్గా చెప్తూ ఉంటారు కదా, ఒక పాట ఇప్పుడు సపోజ్ కొంతమంది ఉంటారు,
ఇప్పుడు కొంతమంది ఇప్పుడు యూట్యూబ్ అనేది ఒక ట్రెండింగ్లోకి వచ్చింది. చాలామంది ఫోక్ సాంగ్స్ తీస్తూ ఉన్నారు. ఒకప్పుడు ఫోక్ సాంగ్స్కు ఆదరణ తక్కువ, కానీ ఇప్పుడు ఫోక్ సాంగ్స్ చాలామంది ఆదరిస్తున్నారు. కొన్ని మిలియన్స్లలో వ్యూస్ ఉంటున్నాయి. అట్లా అని చాలామంది సాంగ్లు చేస్తున్నారు కదా, వాళ్ళ అంటే దానివల్ల లాభం ఉందా నష్టం ఉందా? అంటే ఇక చాలామంది అయితే నష్టం అనే చెప్తూ ఉంటారు. మేము ఇట్లా అనుకున్నాం, ఇంత వస్తుంది అనుకున్నాం, అంత రాలేదు, ఇట్లా కొంచెం లాస్ అయినా అట్లా. అందులో కొంతమంది పర్లేదు బాగుంది అన్న వాళ్ళు ఉన్నారు. నాన్న పాటలు పాడేది, తర్వాత మీరు అంటే మీ అక్క చెల్లెలు, మీ అన్న తమ్ముళ్ళు ఎవరైనా ఇంకెవరైనా పాటలు పాడగలుగుతారా? అంటే ఇంట్లో పాడుతుండే. ప్రజెంట్ సింగర్స్ అయితే ఏం లేదు సార్, ఇంట్లో పాడుతుండే వాళ్ళు చిన్నప్పుడు. మీ ఇంటి నుంచి మీరు ఒక్కరు సింగర్. మళ్ళీ నెక్స్ట్ మీ ఇంట్లో నుంచి ఇంకెవరైనా సింగర్స్గా వచ్చే ఇంట్రెస్ట్ ఎవరికైనా ఉందా? లేదు సార్, అంటే మా పిల్లలు పాడతారు, బట్ తీసుకురావాలని ఇప్పుడు ప్రజెంట్ అయితే ఆలోచన ఏం లేదు. కాకపోతే ఇంట్లో పాడుతూ ఉంటారు వాళ్ళు. నార్మల్గా ఇప్పుడు మీరు ఇన్ని పాటలు పాడడానికి ఇన్ని స్టూడియోస్లలో ఇన్ని పోతూ ఉంటారు కదా, పోయినప్పుడు కానీ యాజ్ ఉమెన్గా మీరు ఏమైనా ప్రాబ్లం ఫేస్ చేశారా ఎప్పుడన్నా? ఎక్కడన్నా బయటికి పోయినప్పుడు, బయట షూటింగ్స్ కానీ, బయటికి వచ్చేటప్పుడు పోయేటప్పుడు కానీ ఎవరైనా అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క మెంటాలిటీ తోటి ఉంటారంటారు. బయట సమాజంలో ఆడవాళ్ళు ప్రతిరోజు ఏదో ఒక ప్రాబ్లం ఎదుర్కొంటూనే ఉంటారు కదా, అలా మీరు యాజ్ ఏ ఉమెన్గా మీరు ఎవరైనా ఎప్పుడన్నా ఏదైనా ప్రాబ్లం ఫేస్ చేశారు? అంటే సార్ ప్రజెంట్ అయితే నాకు స్టార్టింగ్ అంటే తెలియదు, ఇలా ఉంటుంది ఫీల్డ్, ఎట్లుంటుందో ఏమో అన్నట్టుగా నేను అనుకునేదాన్ని. జస్ట్ నార్మల్గా యూట్యూబ్స్ వచ్చినాయి కదా, సింగింగ్ చేయొచ్చు, పాడొచ్చు, రావచ్చు అని అనుకునేదాన్ని. కానీ అట్లా ఉండేది, బాగా కష్టపడాలి, స్టూడియోలకి వెళ్ళాలి. అక్కడ వెళ్ళాక కొన్ని స్టూడియోలలో చాలామంది ఉంటారు, అప్పుడు కొంచెం భయం వేస్తూ ఉండేది, టెన్షన్ అవుతుండే, అమ్మ ఇంతమంది ఊరు ఏంటా అన్నట్టుగా అనిపిస్తుండేది అనమాట. సో అట్లా కొన్ని ఇబ్బందులు పడ్డా సార్. ఇప్పటికుందా భయము పోయిందా మరి? ఇప్పుడు ఏం లేదు సార్, అంటే కొంచెం కొత్త స్టూడియోస్ అలా అయితే కొద్దిగా టెన్షన్ అవుతూ ఉంటుంది, అంటే మనకు తెలియదు కదా అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది ఏంటా అని. సో మళ్ళీ అనుకుంటాను, అలా ఉండొద్దు కదా, మన ధైర్యం మనకు ఉండాలి, ఎక్కడికి వెళ్ళినా ధైర్యంగా ఉండాలి అన్నట్టు మళ్ళీ అనుకుంటాను. మీరు ఎప్పుడన్నా అనుకున్నారా ఇవన్నీ వద్దు, నాకు ఈ పాటలే వద్దు అనుకున్న రోజు ఎప్పుడన్నా ఉందా? ఉంది సార్, అట్లాంటి రోజులు కూడా ఉన్నాయి. అంటే ఏ రోజు అది? స్టార్టింగ్లో రికార్డింగ్ వచ్చినప్పుడు నాకు తెలియక, ఒక్కొక్కసారి కొంతమంది పరిచయం అయిన తర్వాత, సో వాళ్ళు కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు కదా, అందరూ ఒక్కలా ఉండరు. సో వాళ్ళు నాకు చెప్తుండే, ఈ ఫీల్డ్ ఇలా ఉంటుందమ్మా, ఇట్లా ఎక్కడికి వెళ్ళినా ఇట్లా మంచిగా ఉండాలి, జాగ్రత్తగా, సో మీరు పాడండి, చేయండి, జాగ్రత్తగా ఉండండి, అలా చెప్తూ ఉండేవాళ్ళు కొంతమంది. సో అలాంటి వాళ్ళని నేను అనుకున్నా, ఇక అమ్మ దేవుడే నాకు ఇట్లా పంపించి ఇట్లా చెప్పి నాకు కొంచెం ఎక్స్పీరియన్స్ లాగా చెప్పించిండేమో అన్నట్టుగా నేను అనుకుంటాను. కానీ ఆ రికార్డింగ్ టైంలలో కూడా కొంచెం ఒక టైం ఎక్కువ పట్టి మనం వెయిట్ చేస్తుంటాము. ఆ టైంలో కొంచెం తినడానికి టైంకి తినక, అయినా సరే ఆకలితో ఉండి స్టూడియో సాంగ్ అయ్యేంత వరకు వెయిట్ చేసి పాడిపోయిన రోజులు కూడా ఉన్నాయి సార్. ఒక్కొక్కసారి అనిపిస్తుండే నాకు, అంటే ఏడుపు వస్తుండే కూడా, ఎందుకు వచ్చినా అన్నట్టుగా. అన్ని బాధలలో కూడా సాంగ్ లేదు, వచ్చి స్టూడియో వరకు వచ్చినాం కదా, పాడాలి, పాడినాకనే వెళ్ళాలి అంటే ఓ పక్క ఆకలేస్తుండే, నేను అనుకునేదాన్ని నేను పాడగలుగుతానా అని. అంటే నాకు అనిపిస్తుండే నేను పాడగలుగుతానా లేదా, తినకపోతే వాయిస్ రాదు. అలాంటి సిచ్యువేషన్లో కూడా మళ్ళీ వాటర్ తాగి అట్లా పాడి వెళ్ళిన రోజులు ఉన్నాయి సార్. సో అన్నీ అయినా సరే నాకు వెనకడికి వేయొద్దు, ముందుకు వెళ్ళాలి అన్నట్టుగా, మనకి మనమే అన్నీ ధైర్యం తెచ్చుకోవాలి, మనకు మనమే ఆలోచించుకోవాలి, మనకు మనమే ముందుకు వెళ్ళాలి. మనకు ఎవరు హెల్పింగ్ ఉండరు. కళామ తల్లి ఎంత తిన్నా తినకపోయినా సరే మనల్ని వెనకడికి వేయొద్దు, వెళ్ళాలి అన్నట్టుగా.
నాకు కొన్ని రెస్పాన్స్ కూడా ఉన్నాయి సార్. సో నేను కళామ తల్లిని నమ్ముకున్నా. సో ఇట్లా పిల్లలకి స్టడీస్ అవి కూడా చూసుకోవాలి రెస్పాన్సిబిలిటీగా. సో మనం అన్నీ అనుకొని ముందుకెళ్తేనే అవుతుంది. ఇవన్నీ ఇట్లున్నాయి అట్లున్నాయి అని చెప్పేసి మళ్ళీ వెనకడికి వేస్తే బాగుండదు అని చెప్పేసి నేను ఇప్పుడు ఈ ఫీల్డ్కి వచ్చి కూడా 6 years అవుతుంది సార్. అప్పటి నుంచి కూడా అన్ని ప్రాబ్లమ్సే, ఏమంత మంచిగా ఉన్నాము అన్నట్టు ఏం లేదు. అయినా సరే వెనకడికి వేయద్దు మళ్ళీ అన్నట్టుగా నేను ముందుకు వెళ్తూనే ఉన్నా సార్. ఏదో ఒకటి మంచి రోజు రాకపోతుందా అన్నట్టుగా మనం సిన్సియర్గా వర్క్ చేసుకున్నప్పుడు ఏదో ఒక రోజు మనకి మంచిగా అలా అనుకుంటాను సార్. కానీ ప్రాబ్లమ్స్ బాధలైతే చాలా పడ్డా సార్. నేను పడి కూడా ముందుకు వెళ్ళాలి, ఆగొద్దు అన్నట్టుగానే. ఇంకా ఇప్పుడు నార్మల్గా ఎలక్షన్స్ వస్తున్నాయి, ఇంకా ఫోక్స్ చేస్తున్నారు. ఈసారి ఎలక్షన్లో ఎవరికైనా రాజకీయ నాయకులు పాటలు అడిగితే రాయగలుగుతారా? మరి రాసి పాడగలగాలి. మరి పాడడం అంటే ఏమో సార్, చాలా మంది మెయిల్ వర్షన్ పాడిస్తున్నారు కదా. సో అలా ఎప్పుడు అనుకోవద్దు. అంటే చాలా మంది ఫీమేల్ వర్షన్లో కూడా ఉన్నాయి కదా సాంగ్స్. ఉన్నాయి, అట్లా కూడా ఉన్నాయి. కాకపోతే ఇంతవరకైతే నేను ఒక 2-3 సాంగ్స్ వస్తేనే. అంటే నేను అడిగేది ఏంటంటే, రేపు ఎవరైనా మిమ్మల్ని అడిగారనుకో పాటలు రాసి పాడగలుగుతారా అంటే మీరేమని చెప్తారు అని అడుగుతున్నాను. నేను పాడగలుగుతాను సార్. నేను ఏది ఉన్నా నా వరకు నేను ట్రై చేస్తాననే కాన్ఫిడెంటే ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ట్రై చేస్తాను, పాడగలుగుతా. అది ప్రయత్నం చేసిన తర్వాత విషయం తర్వాత ఇక సక్సెసా కాదా అనేది. కాకపోతే ఫస్ట్ అయితే నేను ఇప్పుడు గట్టిగా అనుకుంటాను. ఇంతకుముందు స్టార్టింగ్లో భయంగా అలా ఉండేదని, పాడతానో లేదో, ఏమో అవి ఒప్పుకోవాలో లేదో అన్నట్టు అప్పుడు ఉండేది. సో ఇప్పుడు ఏం లేదు సార్, ధైర్యంగా పాడగలుగుతా. నేను నా మీద నాకు కాన్ఫిడెంట్ ఉంటుంది. అప్పటికిప్పటికి చాలా చేంజ్ అయినా సార్. కొన్ని ఎదురు దెబ్బలు కూడా తగిలినాయి సార్ నాకు. సో అప్పటి నుంచి బాగా స్ట్రాంగ్ అయిపోయినా. అట్లా ఇంకా అంటారు కదా, ఏదో ఒకటి తట్రై తగిలితేనే మనకి ఆ దెబ్బ విలువ ఏంటనేది తెలుస్తుంది. సో అలాంటివి కూడా నాకు అనుభవాలు అయినాయి సార్. అప్పటి నుంచి కొంచెం స్ట్రాంగ్ ఉంటున్నాను నేను. అన్నీ ఏంటి అవన్నీ కొంచెం తెలుసుకున్నాను సార్. ఓకే. ఇప్పుడు వచ్చి దాదాపు మీరు 6 సంవత్సరాల నుంచి ఫోక్ సింగర్గా ఉన్నారు కదా. అంటే ఇప్పుడు కొత్తగా వచ్చే సింగర్స్ ఎవరు ఉన్నారనుకో, చాలామందికి ఇష్టం ఉంటుంది సార్. అంటే వాళ్ళ కోసం మీరు ఏదైనా చెప్పదలుచుకుంటే ఏం చెప్పగలనుకుంటారు? అంటే కొంతమంది ఉంటారు సార్, ఇంకా ఇంట్లో సపోర్ట్ లేదని, ఇక వాళ్ళలో టాలెంట్ ఉండి కూడా అక్కడే ఆగిపోయే వాళ్ళు కూడా ఉంటారు. సో అలా కాకుండా వాళ్ళ టాలెంట్ ఇంట్లో వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పి, మా టాలెంట్ అనేది బయటికి తీసుకురావాలి, వాళ్ళు అనుకున్న గోల్ సాధించాలి అని నేనైతే చెప్పగలుగుతా వాళ్ళకి. ఏం చేయలేమో అని అయితే ఇంట్లో ఉండొద్దు. ఒకవేళ మనకంత ఇంట్రెస్ట్ ఉంటే ఏదైనా కానివ్వండి, సింగింగ్ అయినా సరే, వేరే ఏదైనా సరే, మన పట్టుదలతో ఇంట్లో వాళ్ళని ఒప్పించైనా అది కరెక్ట్ రూట్లో సాధించుకోవాలి. ఓకే, అలా అయితే చెప్పగలుగుతా సార్. ఇంకా చివరిగా మీకు పాటతోటి ముగిద్దాం. మీరు ఇంకొక సాంగ్ రిలీజ్ ఉంది అన్నారు కదా, ఆ పాట పాడగలుగుతారు ఇప్పుడు లాస్ట్లో? సార్, VKEM యూట్యూబ్ ఛానల్ అని అది, అందులో రిలీజ్ అవుతుంది సార్. ఓకే. ఫీమేల్ వర్షన్ సార్. ఓకే. ఫీమేల్ అంటే ఇద్దరు ఫ్రెండ్స్ అనమాట. కాన్సెప్ట్ ఇద్దరు ఫ్రెండ్స్ మధ్యలో సంభాషణ అట్లా. ఓకే, పాడండి. మీది సూపులోడే ఆ పిల్లగాడు బెంజి కారులు వచ్చినాడే, ఉంగరాల జుట్టుగాడే ఆ పోరగాడు డీజటిల్లు లెక్క ఉన్నడే, నేనేడుకోతే ఆడికొస్తాడే నన్ను పరేషాను చేస్తూ ఉంటాడే, నేనేడుకోతే ఆడికొస్తాడే నన్ను పరేషాను చేస్తూ ఉంటాడే, ఎవడే ఆడు ఎవడే ఓరకంటే నన్ను చూసేటోడు, ఎవడే ఆడు ఎవడే కన్ను కొట్టి సైగ చేసేటోడు, మస్తు మస్తు మస్తుగుంటాడే మా నాన్న సెల్లే అత్త కొడుకు మీన బావలే, ఊరు చూడ వచ్చినాడులే వాణ్ణి సుత్తిన బుగ్గలల్ల సిగ్గులాయనే, మాకు చిన్ననాడే పేరు పెట్టిరే
వానికేమో నేను నచ్చబోతినే మాకు చిన్ననాడే పేరు పెట్టినే వానికేమో నేను నచ్చపోతినే ముద్దుగా ముద్దుగా వాడు చెప్పు చంపలోడే ఓరి దేవుడా అమ్మ తోడుగా ముట్టుకుంటే మాసిపోయేటోడే. చాలా రిలీజ్కి ఉంది సార్, ఫుల్ సాంగ్ ప్రోమో రిలీజ్ అయింది. ఓకే, ఇది మీరే రాశారు, మీరే పాడారా లేకపోతే ఏంటి? నేనే రాసి నేనే పాడాను సార్. ఇద్దరు ఫ్రెండ్స్ మధ్యలో సంభాషణ. ఒక సిటీ అబ్బాయి పల్లెటూరుకి వస్తాడు అనమాట. సో పల్లెటూరు అమ్మాయిని చూడగానే ఇష్టపడతాడు. వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ బావే ఉంటాడు అనమాట తను. సో కాన్సెప్ట్ అది. ఓకే, చాలా బాగా చక్కగా రాశారు, పాడడం కూడా చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ సార్. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. చూశారు కదా గీతా కృష్ణ గారి ఒక సింగర్ ప్రయాణం ఎలా ఉంది ఏంటి అనేది. మరొక గెస్ట్తో మీ ముందుకు వచ్చేస్తాం. దిస్ ఈజ్ రమేష్ సైనింగ్ ఆఫ్.